హై వాస్ వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. సోషల్ మీడియాలో ఒక వ్యక్తిని ఉద్దేశించి కానీ లేదనంటే ఒక మనిషిని కించపరిచే విధంగా కానీ లేదనంటే తప్పుడు మాటలు బూతులు మాటలు కానీ ఇష్టానుసారమైన పోస్టులు పెట్టినట్లయితే ఏపీ పోలీసులు తాట తీసి వదిలిపెడుతున్నారు. అయితే తాజాగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు సింగపూర్లోని ఒక స్కూల్లో అగ్ని ప్రమాదంలో కొంత గాయాలు అవ్వడం జరిగింది. సురక్షితంగా తర్వాత బయటకు రావడం జరిగింది. అయితే ఆ సందర్భంలో ముఖ్యంగా మార్క్ శంకర్ మీద కొంతమంది పవన్ కళ్యాణ్ అంటే గిట్టని వాళ్ళు, ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్సే కానీ ఇటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, పేటీఎం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంతమంది ముఖ్యంగా మార్క్ శంకర్ చనిపోతాడు అని చెప్పి ఇష్టానుసారంగా తప్పుడు రాతలు తప్పుడు మాటలు సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు అయితే పెట్టడం జరిగింది. అయితే ఈ పోస్టుల మీద ప్రజెంట్ ఏపీ పోలీస్ శాఖే కానీ ఏపీ హోంశాఖే కానీ ముఖ్యంగా హోంమంత్రి వంగలపూడి అనిత గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ నాయకులందరూ కూడా చాలా గట్టిగా ఫైర్ అవ్వడం జరిగింది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఈ పోస్టులు ఎవరెవరు పెట్టారు అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా సోషల్ మీడియాలో ఫిల్టర్ చేయడం అయితే జరుగుతుంది. ఈవెన్ పోస్ట్ పెట్టిన వ్యక్తికి సపోర్ట్ చేస్తూ కింద కామెంట్స్ రూపంలో కూడా ఎవరైనా బూతులు తిట్టినట్లు కానీ లేదనంటే కించపరిచినట్లు కానీ లేదనంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఏదైనా కామెంట్స్ రాసినట్లయితే మాత్రం వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే తాజాగా చూసుకుంటే అల్లు అర్జున్ అభిమానుల కింద పవన్ కళ్యాణ్ గారి కొడుకు మీద, చిన్న కొడుకు మీద, మార్క్ శంకర్ మీద తప్పుడు రాతల కింద సోషల్ మీడియా వేదికగా కొన్ని బూతులు కానీ తనని తిట్టడం కానీ మార్క్ శంకర్ చనిపోతాడని చెప్పి కొన్ని రాతలు అయితే రాయడం జరిగింది. ఇప్పుడు ఏపీ పోలీస్ శాఖ దాని మీద దృష్టి పెట్టి ఎవరెవరైతే ఈ పోస్టులు పెట్టారో వాళ్ళందరినీ కూడా ఫిల్టర్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే తాజాగా చూసుకుంటే గూడూరుకు చెందిన ముగ్గురు వ్యక్తుల్ని, ముఖ్యంగా పుష్పరాజ్, ఉదయ్ అండ్ ఫయాజ్ అనే ముగ్గురు వ్యక్తుల్ని కూడా ఈ సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా ఎవరైతే పోస్టులు పెట్టారో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని ఆల్రెడీ కూడా జైలుకు పంపడం కూడా జరుగుతుంది. కేవలం ఇక్కడ మార్క్ శంకర్ మీదే కాదు, గత 2-3 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజ్నివా గారు గుండు చేయించుకోవడంతో తన కొడుకు ఏదైతే పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడని చెప్పి తిరుమల వెళ్ళి అక్కడ తిరుమల దేవుడిని దర్శించుకొని ముఖ్యంగా తలనీలాలు అర్పించడం జరిగింది, అంటే గుండు చేయించుకోవడం జరిగింది. దాన్ని కొంతమంది కూడా ట్రోల్ చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడడం అయితే జరిగింది. కొంతమంది బూతులు తిట్టడం అయితే జరిగింది. సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టడం జరిగింది. అయితే వీటిని కూడా ఫిల్టర్ చేస్తూ తాట తీయడం అయితే జరుగుతుంది. ఎవరెవరైతే సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టడమే కానీ కామెంట్స్ పెట్టడమే కానీ ఇష్టానుసారంగా ఏదో సోషల్ మీడియా వేదిక ఉంది, నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, ఇష్టం వచ్చిన రాతలు రాస్తానంటే ఊరుకునే ప్రసక్తి లేదనే విధంగా ఏపీ పోలీసులే కానీ ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు కానీ చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది కేవలం డిప్యూటీ సీఎం గారనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా కానీ మనం ఆల్రెడీ ఒక 4 రోజుల కిందట కూడా చూసాం. టీడీపీ కార్యకర్తకు చెందిన చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య గురించి కొంత అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. వెంటనే కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. అంటే ఈ సోషల్ మీడియాలో ఏదైతే అసభ్యకరంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా పోస్టులు పెడుతూ ఎదుటి వ్యక్తిని దూషించే విధంగా, వాళ్ళని కించపరిచే విధంగా, వాళ్ళని అవమానించే విధంగా మాట్లాడుతున్నారో లేదంటే పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఒక రకంగా చెప్పాలంటే కంట్రోల్లో పెట్టాలి అని చెప్పి వాళ్ళందరినీ కూడా అణిచివేయాలని చెప్పి ప్రభుత్వం అయితే చాలా కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గతంలో పవన్ కళ్యాణ్ గారు దీనికోసం అని చెప్పి సోషల్ మీడియా అబ్యూజింగ్ యాక్ట్ అని చెప్పి ఒక చట్టాన్ని, ఒక బిల్లును కూడా తీసుకొస్తానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉందనంటే, తన కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉందనంటే, మనలాంటి సాధారణ వ్యక్తుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది మనం అయితే ఆలోచించుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఈరోజు ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఫైనల్ గా చూసుకుంటే ఏపీ పోలీసులు కానీ హోంశాఖ కానీ ఇంటెలిజెన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా బలంగా సోషల్ మీడియా మీద చాలా కఠినమైన చట్టాలు తీసుకురావడం, ఎవరైనా సరే హద్దులు దాటి ప్రవర్తించినట్లయితే వాళ్ళందరికీ కూడా తగిన శిక్ష పడుద్ది. ఈవెన్ ఒక 6 నెలల పాటు జైలు శిక్ష అనేది చాలా బలంగా ఉంటుందని చెప్పి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా సరే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఈరోజు శిక్ష పడుతుంది. ఎవరైనా కానీ సోషల్ మీడియాలో మళ్ళీ ఇదే విధంగా ప్రవర్తించాలంటే భయపడే విధంగా ఇప్పుడైతే వాళ్ళ మీద చర్యలు తీసుకురావడం జరుగుతుంది.